బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 షోలో 103వ రోజు కూడా ఇంటి సభ్యుల జర్నీ గురించి బిగ్ బాస్ మాట్లాడారు. వాడి చేతిలో రేఖలేదు, అసలు నీకు చెయ్యలేదు. వారి జర్నీలను ఏవి రూపంలో చూపించారు. ఇమాన్యుయల్, తనుజ, సంజన ముందుగా బిగ్ బాస్ ని కాఫీ, చికెన్ కోసం ఫన్నీగా రిక్వెస్ట్ చేశారు. ఇమాన్యుయల్ గురించి చెప్పారు, నాకు కాబోయే ఆయన గురించి చెప్పండి. నీ కాబోయే హస్బెండ్ ఉండాల్సిన క్వాలిటీస్. చికెన్, కాఫీ కోసం ఇమాన్యుయల్ ఏకంగా పవన్ తో అమ్మాయి వేషం వేయించి హంగామా చేశారు. అమ్మాయి వేషంలో ఉన్న పవన్ కి ఇమ్ము భర్తగా నటించాడు. వీరిద్దరి హంగామా నవ్వులు పూయించిందే. తెర మీద మీ నటన మీరు దీంతో బిగ్ బాస్ చికెన్ కాకుండా మటన్ పంపి సర్ప్రైజ్ ఇచ్చారు. ముందుగా గార్డెన్ ఏరియాలో కళ్యాణ్ పడాల జర్నీ జ్ఞాపకాన్ని గుర్తు చేసే ఫోటోలతో నింపేశారు. తర్వాత కళ్యాణ్ డోర్ తీసుకుని లోపలికి రాగానే తన జర్నీ జ్ఞాపకాలను చూసుకుని లోపల కాస్త ఎమోషనల్ అయ్యాడు. అనంతరం రథం మీద కళ్యాణ్ నిల్చోగానే బిగ్ బాస్ ప్రశంసలు స్టార్ట్ అయిపోయాయి. ఆ తర్వాత బిగ్ బాస్ కళ్యాణ్ పిలిచి అతడి జర్నీ గురించి వివరించాడు. సామాన్యుడిగా ప్రయాణం మొదలై అసామాన్యమైన జర్నీ చేశారని కళ్యాణ్ కు కితాబిచ్చారు బిగ్ బాస్. అంతేకాదు 0 నుంచి మొదలై కొన్ని కోట్ల మంది అభినందించే వరకు చేరుకున్నారని బిగ్ బాస్ అన్నారు. కళ్యాణ్ ఆట ఒక్కో వారం మెరుగుపడుతూ వచ్చిందని అన్నారు. ఆ తర్వాత కళ్యాణ్ జర్నీని బిగ్ బాస్ ఏవి రూపంలో చూపించారు. ఆల్రెడీ కళ్యాణ్ ఓటింగ్ లో దూసుకుపోతున్నాడు కాబట్టి ఎప్పుడొచ్చాం కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టుగానే ఉంది కళ్యాణ్ పడాల జర్నీ వీడియో. ఒక విన్నర్ కి, ఒక సైనికుడికి, ఒక సామాన్యుడి అసామాన్యమైన ప్రతిభ ఎలాంటి ఎలివేషన్స్ ఇవ్వాలో అదే చేశారు బిగ్ బాస్. కళ్యాణ్ పడాల గురించి బిగ్ బాస్ మాట్లాడిన మాటలకు అతడు విజిల్ కొట్టడం కాదు కదా, చూసి ఆడియన్స్ తోనూ విజిల్ కొట్టించేటట్టుగానే ఉంది. మీది ఒక సామాన్యుడి కథ, కానీ సామాన్యమైన కథ కాదు అని ఓనర్ గా బిగ్ బాస్ ఇంట్లో మొదలైన కళ్యాణ్ ప్రయాణం ఎన్నో కఠినమైన అగ్ని పరీక్షల్ని ముందుకు తీసుకొచ్చిందని, కళ్యాణ్ ప్రయాణం మొదలుపెట్టిన వాళ్ళందరూ ఒక్కొక్కరిగా ఇంటి నుంచి బయటకు వెళ్లిన క్షణాలు కృంగదీసినా కూడా మళ్లీ తేరుకున్నారని కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించాడు బిగ్ బాస్. బుద్ధి బలం, భుజబలాన్ని మించిన బలం కళ్యాణ్ గుండె బలమని, అదే గుండె నిబ్బరంతో నిలబడ్డారని అన్నారు. గెలవాలని కసిని ఒక్క వారం నింపుకుంటూ కెప్టెన్ గా నిలిచారని, ఏకాగ్రత, అమాయకత్వం, పోరాటాన్ని ఎప్పుడూ వదలలేదని, లోటుపాట్లను సరిచేసుకుని చివరి కెప్టెన్ గా నిలవడమే కాకుండా మొట్టమొదటి ఫైనలిస్ట్ గా నిలిచి ఒక కామన్ మ్యాన్ తలుచుకుంటే ఏం చేయగలడో ఈ ప్రపంచానికి తెలిసేలా చేశారంటూ కళ్యాణ్ పడాలకి బిగ్ బాస్ ఎలివేషన్స్ మామూలుగా ఇవ్వలేదు. చివర్లో కళ్యాణ్ కొట్టిన విజిల్ కి అయితే రీసౌండ్ మామూలుగా లేదు. ఆఖరి రోజు ఓటింగ్ లో తనుకోడి తడాఖా చూపారు. లెక్కలన్నీ తారుమారయ్యేలా కామన్ మ్యాన్ కప్పు కొడతాడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. ఇక బిగ్ బాస్ హౌస్ లో తన కామెడీ సరదాలు, ఇంటి సభ్యులతో గొడవలు, తనుజతో రొమాంటిక్ మూమెంట్స్, ఆమెకి చెప్పిన రొమాంటిక్ మాటలు ఇవన్నీ చూసి కళ్యాణ్ సంతోషంగా ఫీల్ అయ్యాడు. ముఖ్యంగా స్క్రీన్ పై తనుజ కనిపిస్తున్నప్పుడు కళ్యాణ్ హ్యాపీనెస్ మరో లెవెల్లో ఉండింది. ఆ తర్వాత కళ్యాణ్ బిగ్ బాస్ కి కృతజ్ఞతలు తెలిపి వెళ్లాడు. ఈ ఆదివారం జరగనున్న గ్రాండ్ ఫినాలేలో ఎవరు టైటిల్ విన్నర్ గా నిలుస్తారు, ఎవరు రన్నర్ అప్ తో సరిపెట్టుకుంటారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. గ్రాండ్ ఫినాలేకు సంబంధించి ఇప్పుడు అందరి దృష్టి సోషల్ మీడియా అనఫిషియల్ పోల్స్ ప్రకారం కళ్యాణ్ పడాల భారీ ఓటింగ్ తో దూసుకుపోతున్నాడు. ముఖ్యంగా కళ్యాణ్ క్యాంపెయిన్ గుంపగుత్తగా ఓట్లు వేస్తున్నట్టు తెలుస్తోంది. కాబట్టి ప్రస్తుతం అతడి టైటిల్ రేస్ లో ముందున్నాడని చెప్పొచ్చు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 షోలో 103వ రోజు కూడా ఇంటి సభ్యుల జర్నీ గురించి బిగ్ బాస్ మాట్లాడారు. వాడి చేతిలో రేఖలేదు, అసలు నీకు చెయ్యలేదు. వారి జర్నీలను ఏవి రూపంలో చూపించారు. ఇమాన్యుయల్, తనుజ, సంజన ముందుగా బిగ్ బాస్ ని కాఫీ, చికెన్ కోసం ఫన్నీగా రిక్వెస్ట్ చేశారు. ఇమాన్యుయల్ గురించి చెప్పారు, నాకు కాబోయే ఆయన గురించి చెప్పండి. నీ కాబోయే హస్బెండ్ ఉండాల్సిన క్వాలిటీస్. చికెన్, కాఫీ కోసం ఇమాన్యుయల్ ఏకంగా పవన్ తో అమ్మాయి వేషం వేయించి హంగామా చేశారు. అమ్మాయి వేషంలో ఉన్న పవన్ కి ఇమ్ము భర్తగా నటించాడు. వీరిద్దరి హంగామా నవ్వులు పూయించిందే. తెర మీద మీ నటన మీరు దీంతో బిగ్ బాస్ చికెన్ కాకుండా మటన్ పంపి సర్ప్రైజ్ ఇచ్చారు. ముందుగా గార్డెన్ ఏరియాలో కళ్యాణ్ పడాల జర్నీ జ్ఞాపకాన్ని గుర్తు చేసే ఫోటోలతో నింపేశారు. తర్వాత కళ్యాణ్ డోర్ తీసుకుని లోపలికి రాగానే తన జర్నీ జ్ఞాపకాలను చూసుకుని లోపల కాస్త ఎమోషనల్ అయ్యాడు. అనంతరం రథం మీద కళ్యాణ్ నిల్చోగానే బిగ్ బాస్ ప్రశంసలు స్టార్ట్ అయిపోయాయి. ఆ తర్వాత బిగ్ బాస్ కళ్యాణ్ పిలిచి అతడి జర్నీ గురించి వివరించాడు. సామాన్యుడిగా ప్రయాణం మొదలై అసామాన్యమైన జర్నీ చేశారని కళ్యాణ్ కు కితాబిచ్చారు బిగ్ బాస్. అంతేకాదు 0 నుంచి మొదలై కొన్ని కోట్ల మంది అభినందించే వరకు చేరుకున్నారని బిగ్ బాస్ అన్నారు. కళ్యాణ్ ఆట ఒక్కో వారం మెరుగుపడుతూ వచ్చిందని అన్నారు. ఆ తర్వాత కళ్యాణ్ జర్నీని బిగ్ బాస్ ఏవి రూపంలో చూపించారు. ఆల్రెడీ కళ్యాణ్ ఓటింగ్ లో దూసుకుపోతున్నాడు కాబట్టి ఎప్పుడొచ్చాం కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టుగానే ఉంది కళ్యాణ్ పడాల జర్నీ వీడియో. ఒక విన్నర్ కి, ఒక సైనికుడికి, ఒక సామాన్యుడి అసామాన్యమైన ప్రతిభ ఎలాంటి ఎలివేషన్స్ ఇవ్వాలో అదే చేశారు బిగ్ బాస్. కళ్యాణ్ పడాల గురించి బిగ్ బాస్ మాట్లాడిన మాటలకు అతడు విజిల్ కొట్టడం కాదు కదా, చూసి ఆడియన్స్ తోనూ విజిల్ కొట్టించేటట్టుగానే ఉంది. మీది ఒక సామాన్యుడి కథ, కానీ సామాన్యమైన కథ కాదు అని ఓనర్ గా బిగ్ బాస్ ఇంట్లో మొదలైన కళ్యాణ్ ప్రయాణం ఎన్నో కఠినమైన అగ్ని పరీక్షల్ని ముందుకు తీసుకొచ్చిందని, కళ్యాణ్ ప్రయాణం మొదలుపెట్టిన వాళ్ళందరూ ఒక్కొక్కరిగా ఇంటి నుంచి బయటకు వెళ్లిన క్షణాలు కృంగదీసినా కూడా మళ్లీ తేరుకున్నారని కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించాడు బిగ్ బాస్.
బుద్ధి బలం భుజబలాన్ని మించిన బలం కళ్యాణ్ గుండె బలమని, అదే గుండె నిబ్బరంతో నిలబడ్డారని అన్నారు. గెలవాలని కసిని ఒక్క వారం నింపుకుంటూ కెప్టెన్ గా నిలిచారని, ఏకాగ్రత అమాయకత్వం పోరాటాన్ని ఎప్పుడూ వదలలేదని, లోటుపాట్లను సరిచేసుకుని చివరి కెప్టెన్ గా నిలవడమే కాకుండా మొట్టమొదటి ఫైనలిస్ట్ గా నిలిచి ఒక కామన్ మ్యాన్ తలుచుకుంటే ఏం చేయగలడో ఈ ప్రపంచానికి తెలిసేలా చేశారంటూ కళ్యాణ్ పడాలకి బిగ్ బాస్ ఎలివేషన్స్ మామూలుగా ఇవ్వలేదు. చివర్లో కళ్యాణ్ కొట్టిన విజిల్ కి అయితే రీసౌండ్ మామూలుగా లేదు. ఆఖరి రోజు ఓటింగ్ లో తనుకోడి తడాఖా చూపారు. లెక్కలన్నీ తారుమారయ్యేలా కామన్ మ్యాన్ కప్పు కొడతాడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. ఇక బిగ్ బాస్ హౌస్ లో తన కామెడీ సరదాలు, ఇంటి సభ్యులతో గొడవలు, తనుజతో రొమాంటిక్ మూమెంట్స్, ఆమెకి చెప్పిన రొమాంటిక్ మాటలు ఇవన్నీ చూసి కళ్యాణ్ సంతోషంగా ఫీల్ అయ్యాడు. ముఖ్యంగా స్క్రీన్ పై తనుజ కనిపిస్తున్నప్పుడు కళ్యాణ్ హ్యాపీనెస్ మరో లెవెల్లో ఉండింది. ఆ తర్వాత కళ్యాణ్ బిగ్ బాస్ కి కృతజ్ఞతలు తెలిపి వెళ్లాడు. ఈ ఆదివారం జరగనున్న గ్రాండ్ ఫినాలేలో ఎవరు టైటిల్ విన్నర్ గా నిలుస్తారు, ఎవరు రన్నర్ అప్ తో సరిపెట్టుకుంటారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. గ్రాండ్ ఫినాలేకు సంబంధించి ఇప్పుడు అందరి దృష్టి సోషల్ మీడియా అనఫిషియల్ పోల్స్ ప్రకారం కళ్యాణ్ పడాల భారీ ఓటింగ్ తో దూసుకుపోతున్నాడు. ముఖ్యంగా కళ్యాణ్ క్యాంపెయిన్ గుంపగుత్తగా ఓట్లు వేస్తున్నట్టు తెలుస్తోంది. కాబట్టి ప్రస్తుతం అతడి టైటిల్ రేస్ లో ముందున్నాడని చెప్పొచ్చు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 షోలో 103వ రోజు కూడా ఇంటి సభ్యుల జర్నీ గురించి బిగ్ బాస్ మాట్లాడారు. వాడి చేతిలో రేఖలు లేదు, అసలు నీకు చెయ్యలేదు. వారి జర్నీలను ఏవి రూపంలో చూపించారు. ఇమాన్యుయల్, తనుజ, సంజన ముందుగా బిగ్ బాస్ ని కాఫీ, చికెన్ కోసం ఫన్నీగా రిక్వెస్ట్ చేశారు. ఇమాన్యుయల్ గురించి చెప్పారు, నాకు కాబోయే ఆయన గురించి చెప్పండి. నీ కాబోయే హస్బెండ్ ఉండాల్సిన క్వాలిటీస్ అవి. చికెన్ కాఫీ కోసం ఇమాన్యుయల్ ఏకంగా పవన్ తో అమ్మాయి వేషం వేయించి హంగామా చేశారు. అమ్మాయి వేషంలో ఉన్న పవన్ కి ఇమ్ము భర్తగా నటించాడు. వీరిద్దరి హంగామా నవ్వులు పూయించిందే. తెర మీద మీ నటన మీరు దీంతో బిగ్ బాస్ చికెన్ కాకుండా మటన్ పంపి సర్ప్రైజ్ ఇచ్చారు. ముందుగా గార్డెన్ ఏరియాలో కళ్యాణ్ పడాల జర్నీ జ్ఞాపకాన్ని గుర్తు చేసే ఫోటోలతో నింపేశారు. తర్వాత కళ్యాణ్ డోర్ తీసుకుని లోపలికి రాగానే తన జర్నీ జ్ఞాపకాలను చూసుకుని లోపల కాస్త ఎమోషనల్ అయ్యాడు. అనంతరం రథం మీద కళ్యాణ్ నిల్చోగానే బిగ్ బాస్ ప్రశంసలు స్టార్ట్ అయిపోయాయి. ఆ తర్వాత బిగ్ బాస్ కళ్యాణ్ పిలిచి అతడి జర్నీ గురించి వివరించాడు. సామాన్యుడిగా ప్రయాణం మొదలై అసామాన్యమైన జర్నీ చేశారని కళ్యాణ్ కు కితాబిచ్చారు బిగ్ బాస్. అంతేకాదు 0 నుంచి మొదలై కొన్ని కోట్ల మంది అభినందించే వరకు చేరుకున్నారని బిగ్ బాస్ అన్నారు. కళ్యాణ్ ఆట ఒక్కో వారం మెరుగుపడుతూ వచ్చిందని అన్నారు. ఆ తర్వాత కళ్యాణ్ జర్నీని బిగ్ బాస్ ఏవి రూపంలో చూపించారు. ఆల్రెడీ కళ్యాణ్ ఓటింగ్ లో దూసుకుపోతున్నాడు కాబట్టి ఎప్పుడొచ్చాం కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టుగానే ఉంది కళ్యాణ్ పడాల జర్నీ వీడియో. ఒక విన్నర్ కి, ఒక సైనికుడికి, ఒక సామాన్యుడి అసామాన్యమైన ప్రతిభ ఎలాంటి ఎలివేషన్స్ ఇవ్వాలో అదే చేశారు బిగ్ బాస్. కళ్యాణ్ పడాల గురించి బిగ్ బాస్ మాట్లాడిన మాటలకు అతడు విజిల్ కొట్టడం కాదు కదా, చూసే ఆడియన్స్ తోనూ విజిల్ కొట్టించేటట్టుగానే ఉంది. మీది ఒక సామాన్యుడి కథ, కానీ సామాన్యమైన కథ కాదు అని ఓనర్ గా బిగ్ బాస్ ఇంట్లో మొదలైన కళ్యాణ్ ప్రయాణం ఎన్నో కఠినమైన అగ్ని పరీక్షల్ని ముందుకు తీసుకొచ్చిందని, కళ్యాణ్ ప్రయాణం మొదలుపెట్టిన వాళ్ళందరూ ఒక్కొక్కరిగా ఇంటి నుంచి బయటకు వెళ్లిన క్షణాలు కృంగదీసినా కూడా మళ్లీ తేరుకున్నారని కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించాడు బిగ్ బాస్. బుద్ధి బలం భుజబలాన్ని మించిన బలం కళ్యాణ్ గుండె బలమని, అదే గుండె నిబ్బరంతో నిలబడ్డారని అన్నారు. గెలవాలని కసిని ఒక్క వారం నింపుకుంటూ కెప్టెన్ గా నిలిచారని, ఏకాగ్రత అమాయకత్వం పోరాటాన్ని ఎప్పుడూ వదలలేదని, లోటుపాట్లను సరిచేసుకుని చివరి కెప్టెన్ గా నిలవడమే కాకుండా మొట్టమొదటి ఫైనలిస్ట్ గా నిలిచి ఒక కామన్ మ్యాన్ తలుచుకుంటే ఏం చేయగలడో ఈ ప్రపంచానికి తెలిసేలా చేశారంటూ కళ్యాణ్ పడాలకి బిగ్ బాస్ ఎలివేషన్స్ మామూలుగా ఇవ్వలేదు. చివర్లో కళ్యాణ్ కొట్టిన విజిల్ కి అయితే రీసౌండ్ మామూలుగా లేదు. ఆఖరి రోజు ఓటింగ్ లో తనుకోడి తడాఖా చూపారు. లెక్కలన్నీ తారుమారయ్యేలా కామన్ మ్యాన్ కప్పు కొడతాడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. ఇక బిగ్ బాస్ హౌస్ లో తన కామెడీ సరదాలు, ఇంటి సభ్యులతో గొడవలు, తనుజతో రొమాంటిక్ మూమెంట్స్, ఆమెకి చెప్పిన రొమాంటిక్ మాటలు ఇవన్నీ చూసి కళ్యాణ్ సంతోషంగా ఫీల్ అయ్యాడు. ముఖ్యంగా స్క్రీన్ పై తనుజ కనిపిస్తున్నప్పుడు కళ్యాణ్ హ్యాపీనెస్ మరో లెవెల్లో ఉండింది. ఆ తర్వాత కళ్యాణ్ బిగ్ బాస్ కి కృతజ్ఞతలు తెలిపి వెళ్లాడు. ఈ ఆదివారం జరగనున్న గ్రాండ్ ఫినాలేలో ఎవరు టైటిల్ విన్నర్ గా నిలుస్తారు, ఎవరు రన్నర్ అప్ తో సరిపెట్టుకుంటారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. గ్రాండ్ ఫినాలేకు సంబంధించి ఇప్పుడు అందరి దృష్టి సోషల్ మీడియా అనఫిషియల్ పోల్స్ ప్రకారం కళ్యాణ్ పడాల భారీ ఓటింగ్ తో దూసుకుపోతున్నాడు. ముఖ్యంగా కళ్యాణ్ క్యాంపెయిన్ గుంపగుత్తగా ఓట్లు వేస్తున్నట్టు తెలుస్తోంది. కాబట్టి ప్రస్తుతం అతడి టైటిల్ రేస్ లో ముందున్నాడని చెప్పొచ్చు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 షోలో 103వ రోజు కూడా ఇంటి సభ్యుల జర్నీ గురించి బిగ్ బాస్ మాట్లాడారు. వాడి చేతిలో రేఖలు లేదు, అసలు నీకు చెయ్యలేదు. వారి జర్నీలను ఏవి రూపంలో చూపించారు. ఇమాన్యుయల్, తనుజ, సంజన ముందుగా బిగ్ బాస్ ని కాఫీ, చికెన్ కోసం ఫన్నీగా రిక్వెస్ట్ చేశారు. ఇమాన్యుయల్ గురించి చెప్పారు, నాకు కాబోయే ఆయన గురించి చెప్పండి. నీ కాబోయే హస్బెండ్ ఉండాల్సిన క్వాలిటీస్ అవి. చికెన్ కాఫీ కోసం ఇమాన్యుయల్ ఏకంగా పవన్ తో అమ్మాయి వేషం వేయించి హంగామా చేశారు. అమ్మాయి వేషంలో ఉన్న పవన్ కి ఇమ్ము భర్తగా నటించాడు. వీరిద్దరి హంగామా నవ్వులు పూయించిందే. తెర మీద మీ నటన
మీరు దీంతో బిగ్ బాస్ చికెన్ కాకుండా మటన్ పంపి సర్ప్రైజ్ ఇచ్చారు. ముందుగా గార్డెన్ ఏరియాలో కళ్యాణ్ పడాల జర్నీ జ్ఞాపకాన్ని గుర్తు చేసే ఫోటోలతో నింపేశారు. తర్వాత కళ్యాణ్ డోర్ తీసుకుని లోపలికి రాగానే తన జర్నీ జ్ఞాపకాలను చూసుకుని లోపల కాస్త ఎమోషనల్ అయ్యాడు. అనంతరం రథం మీద కళ్యాణ్ నిల్చోగానే బిగ్ బాస్ ప్రశంసలు స్టార్ట్ అయిపోయాయి. ఆ తర్వాత బిగ్ బాస్ కళ్యాణ్ పిలిచి అతడి జర్నీ గురించి వివరించాడు. సామాన్యుడిగా ప్రయాణం మొదలై అసామాన్యమైన జర్నీ చేశారని కళ్యాణ్ కు కితాబిచ్చారు బిగ్ బాస్. అంతేకాదు 0 నుంచి మొదలై కొన్ని కోట్ల మంది అభినందించే వరకు చేరుకున్నారని బిగ్ బాస్ అన్నారు. కళ్యాణ్ ఆట ఒక్కో వారం మెరుగుపడుతూ వచ్చిందని అన్నారు. ఆ తర్వాత కళ్యాణ్ జర్నీని బిగ్ బాస్ ఏవి రూపంలో చూపించారు. ఆల్రెడీ కళ్యాణ్ ఓటింగ్ లో దూసుకుపోతున్నాడు కాబట్టి ఎప్పుడొచ్చాం కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టుగానే ఉంది కళ్యాణ్ పడాల జర్నీ వీడియో. ఒక విన్నర్ కి, ఒక సైనికుడికి, ఒక సామాన్యుడి అసామాన్యమైన ప్రతిభ ఎలాంటి ఎలివేషన్స్ ఇవ్వాలో అదే చేశారు బిగ్ బాస్. కళ్యాణ్ పడాల గురించి బిగ్ బాస్ మాట్లాడిన మాటలకు అతడు విజిల్ కొట్టడం కాదు కదా, చూసే ఆడియన్స్ తోనూ విజిల్ కొట్టించేటట్టుగానే ఉంది. మీది ఒక సామాన్యుడి కథ, కానీ సామాన్యమైన కథ కాదు అని ఓనర్ గా బిగ్ బాస్ ఇంట్లో మొదలైన కళ్యాణ్ ప్రయాణం ఎన్నో కఠినమైన అగ్ని పరీక్షల్ని ముందుకు తీసుకొచ్చిందని, కళ్యాణ్ ప్రయాణం మొదలుపెట్టిన వాళ్ళందరూ ఒక్కొక్కరిగా ఇంటి నుంచి బయటకు వెళ్లిన క్షణాలు కృంగదీసినా కూడా మళ్లీ తేరుకున్నారని కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించాడు బిగ్ బాస్. బుద్ధి బలం, భుజబలాన్ని మించిన బలం కళ్యాణ్ గుండె బలమని, అదే గుండె నిబ్బరంతో నిలబడ్డారని అన్నారు. గెలవాలని కసిని ఒక్క వారం నింపుకుంటూ కెప్టెన్ గా నిలిచారని, ఏకాగ్రత, అమాయకత్వం, పోరాటాన్ని ఎప్పుడూ వదలలేదని, లోటుపాట్లను సరిచేసుకుని చివరి కెప్టెన్ గా నిలవడమే కాకుండా మొట్టమొదటి ఫైనలిస్ట్ గా నిలిచి ఒక కామన్ మ్యాన్ తలుచుకుంటే ఏం చేయగలడో ఈ ప్రపంచానికి తెలిసేలా చేశారంటూ కళ్యాణ్ పడాలకి బిగ్ బాస్ ఎలివేషన్స్ మామూలుగా ఇవ్వలేదు. చివర్లో కళ్యాణ్ కొట్టిన విజిల్ కి అయితే రీసౌండ్ మామూలుగా లేదు. ఆఖరి రోజు ఓటింగ్ లో తనుకోడి తడాఖా చూపారు. లెక్కలన్నీ తారుమారయ్యేలా కామన్ మ్యాన్ కప్పు కొడతాడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. ఇక బిగ్ బాస్ హౌస్ లో తన కామెడీ సరదాలు, ఇంటి సభ్యులతో గొడవలు, తనుజతో రొమాంటిక్ మూమెంట్స్, ఆమెకి చెప్పిన రొమాంటిక్ మాటలు ఇవన్నీ చూసి కళ్యాణ్ సంతోషంగా ఫీల్ అయ్యాడు. ముఖ్యంగా స్క్రీన్ పై తనుజ కనిపిస్తున్నప్పుడు కళ్యాణ్ హ్యాపీనెస్ మరో లెవెల్లో ఉండింది. ఆ తర్వాత కళ్యాణ్ బిగ్ బాస్ కి కృతజ్ఞతలు తెలిపి వెళ్లాడు. ఈ ఆదివారం జరగనున్న గ్రాండ్ ఫినాలేలో ఎవరు టైటిల్ విన్నర్ గా నిలుస్తారు, ఎవరు రన్నర్ అప్ తో సరిపెట్టుకుంటారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. గ్రాండ్ ఫినాలేకు సంబంధించి ఇప్పుడు అందరి దృష్టి సోషల్ మీడియా అనఫిషియల్ పోల్స్ ప్రకారం కళ్యాణ్ పడాల భారీ ఓటింగ్ తో దూసుకుపోతున్నాడు. ముఖ్యంగా కళ్యాణ్ క్యాంపెయిన్ గుంపుగా ఓట్లు వేస్తున్నట్టు తెలుస్తోంది. కాబట్టి ప్రస్తుతం అతడి టైటిల్ రేస్ లో ముందున్నాడని చెప్పొచ్చు.